రైట్ పెహల్గాంలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా కాల్పులు జరిగాయని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలివాసి సోమశెట్టి మధుసూదన్ సతీమణి కామాక్షి ప్రసన్న తెలిపారు. భయంతో కొంత దూరం పరిగెత్తామని, పక్కన ఉన్న వారిని కాల్చడం చూసి వణికిపోయామన్నారు. హిందువులా ముస్లింలా అని అడిగారని, సమాధానం చెప్పేలోపే కాల్పులు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికే తన వస్త్రాలు రక్తంతో తడిశాయని, కదల్లేని స్థితిలో భయానక క్షణాలు అనుభవించామని కామాక్షి ప్రసన్న చెప్పారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులు తమకు చాలా సహాయం చేశారని కామాక్షి ప్రసన్న చెప్పారు. మా నాన్నకు చాలా చాలా రెస్పెక్ట్ పే చేశారు అక్కడ గవర్నమెంట్. దానికైతే నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. మా నాన్నకు చాలా చాలా రెస్పెక్ట్ పే చేశారు అక్కడ గవర్నమెంట్. వెకేషన్ కి పిల్లలకి హాలిడేస్ అని చెప్పి 3 ఫ్యామిలీస్ కలిసి కాశ్మీర్ ట్రిప్ వెళ్ళామండి. ఫస్ట్ డే శ్రీనగర్, సెకండ్ డే పెహల్గాం వెళ్ళాము. అక్కడ సడన్ గా లంచ్ చేసి కూర్చొని ఉండేసరికి మాకు బ్లాస్ట్ వినిపించి రన్ చేసే లోపలే దే స్టార్టెడ్ షూటింగ్. సో పక్కన వాళ్ళని చూసి మేము బయట ఉన్నాము. అక్కడ ఏం చేయాలో అర్థం కాక మేమిద్దరము బోర్లో ఇట్లా పడుకొని వాళ్ళు ఏం అట్లా ఉన్నాము. అయినా కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేశారు, హిందూనా ముస్లిమా అని. మేము ఆన్సర్ చేయకపోయినా కానీ షూట్ చేసేసినారు. మన శ్రీనగర్ నుంచి కావలి వరకు చాలా సేఫ్ గా తీసుకొచ్చారండి. మాకు ఎయిర్ ఫ్లైట్ లోకి వచ్చి ఆర్మీ మమ్మల్ని అంతా విఐపి లాంచ్ లో చాలా కేరింగ్ గా, చాలా రెస్పెక్ట్స్ తో తీసుకొచ్చాము. స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ కి, మా కావలి ఎమ్మెల్యే గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి